ఈరోజు మా ఇంట్లో పప్పు చేయాలి అనుకున్న ప్రతిసారి నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుందండి. ఎందుకంటే అది ఈజీ కాబట్టి. వేరే కూరలు చేయాలంటే కొంచెం కష్టపడాలి. పప్పు అయితే చాలా ఈజీ కదా! అన్నీ ఒకేసారి కుక్కర్‌లో వేసి పెట్టేస్తే మనకి పప్పు అయితే అయిపోతుంది. సో, అందుకని అలా చెప్తున్నాను అంతే. నిజంగా నా ఫీలింగ్ అలానే ఉంటుందండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పనులన్నీ చేసి నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంట్లో చపాతీ పిండి ఉంటే చపాతీ కూడా చేశాను. అలాగే మార్నింగ్ ఇడ్లీ చేశాను. ఇంకా బ్యాటర్ ఉండే పిల్లలకి ఇప్పుడు దోశ అయితే వేసిస్తున్నాను. ఇంకా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా! ఈరోజు ఇంకా దోశ ఇస్తానంటే సరే అన్నారు. ఇంకా దోశ అయితే ఇచ్చేస్తున్నాను పిల్లలకి. సో మనకి పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. పప్పు గిత్తో మ్యాష్ చేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నా. సో పప్పు కూడా రెడీ అయిపోయింది. రైస్ అయిపోయింది. చపాతీ అయిపోయింది. ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఫిష్ ఉంటే ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నాము. సో చూసారుగా మా డిన్నర్ వచ్చేసి చపాతీ, పప్పు, అలాగే రైస్, రెడ్ రైస్, ఫిష్. సో ఇంతే అండి ఈరోజు మా డిన్నర్. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.